ప్రైజ్లో అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. నేను కొన్ని చర్చెస్ చూస్తున్నానండి. వీక్లో 7 డేస్లో ఆదివారం రోజు ఓపెన్ చేస్తారు. మిగతా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం క్లోజ్ చేసి ఉంటున్నాయి. అంటే నేను గమనించింది ఏంటంటే అట్లా క్లోజ్ చేసి ఉండకుండా ఎవరో ఒకరు ఆ సంఘానికి సంబంధించి ఎవరైనా ఆత్మీయులు ఉంటారు, ఆ సంఘానికి సంబంధించిన విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరూ రోజుకొకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క మహిమ అక్కడికి వస్తుంది, దేవుని యొక్క శక్తి వస్తుంది. మూసేసినట్టు కాకుండా ఎప్పుడు దేవుని మందిరం అనేది ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటే దేవునికి సంతోషంగా ఉండిద్ది, ప్లస్ దేవుని మహిమ కూడా అక్కడ వర్ధిల్లుతూ ఉండిద్ది. ఇంకొకటి, సువార్త అనేది ఒక పాస్టర్ గారే చేయాలి, సేవకుడే చేయాలి కాదు, విశ్వాసి కూడా చేయాలి. ప్రభు యేసుక్రీస్తు మనకేం చెప్పారంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి అన్నాడు. సేవకులే వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పలా, లేకపోతే పలానా డినామినేషన్స్ వాళ్ళు వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పలా. అది దేవుడి పని, ఆయన పని. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని సువార్తని ప్రకటించాలి. అది పాస్టరే చేయాలి, పాస్టమ్మే చేయాలని కాదు, అందరూ చేయాలి. దేవుని సువార్తను ఖచ్చితంగా మనము ప్రకటించాలి. ఎందుకంటే నశించిపోతున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఎన్నో ఆత్మలు, ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. మనం రక్షణలోకి వచ్చాం, బాగానే ఉంది. మరి పక్కన వాళ్ళు రక్షింపబడ్డారా లేదా, పక్కన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారా లేదా అని చెప్పని మనకి కొంచెమైనా సరే అవగాహన కలిగి ఉండాలి. ఖచ్చితంగా నేను కొంతమంది సువార్త చెప్పినప్పుడు చాలామంది మేము ప్రభువారిని 15 సంవత్సరాల నుంచి నమ్ముకున్నాము, బాప్తిజం తీసుకున్నామని చెప్పి అన్నారు. మరి మీరు సువార్త ప్రకటిస్తున్నారంటే సువార్త ప్రకటించట్లేదని చెప్పి అంటారు. మాటేగా, చెప్పండి, దేవుని మాటేగా, వినుట వల్ల విశ్వాసం కలుగుతున్నాడు కదా ప్రభువారు. చెప్పండి, దేవుని సువార్తను ప్రకటించండి. మనకి దేవుని యొక్క ఆ రక్షణ అనుభవంలోకి వచ్చి బ్యాక్గ్రౌండ్లో 10 years, 5 years, 15 years, 20 years ఈ బ్యాక్గ్రౌండ్ ఇయర్స్ చెప్పమాకండి. ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతమంది సువార్త ప్రకటించావు, ప్రభువుతో మనం ఎంత సన్నిహితంగా ఉంటున్నాం, రోజు వాక్యం చదువుతున్నాం లేదా, రోజు ప్రార్థన చేస్తున్నాం లేదా, దేవునికి ఎంత క్లోజ్గా ఉన్నాం, వీటి మీద ఫోకస్ చేయాలి. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, నేను గమనించింది ఏంటంటే వాళ్ళు అంటూ ఉంటారు, మేము ప్రభువారిని 10 సంవత్సరాల నుంచి నమ్ముకున్నాం, 30 సంవత్సరాల నుంచి నమ్ముకున్నాం, 10 సంవత్సరాల నుంచి నమ్ముకున్నాం, 5 సంవత్సరాల నుంచి నమ్ముకున్న ఉపయోగం ఏంటి? ప్రభువారు ఏమంటారు లేఖనంలో, ఎవరైతే దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతారో నాకు వాళ్ళు ఇష్టలు, వాళ్ళే నా అన్నదమ్ములు అని చెప్పి అంటారు. మరి మీరు దేవుని రాజ్యాన్ని ఎంతమంది చెప్పారు, దేవుని యొక్క సువార్తను ఎంతమందికి ప్రకటించారు, ఎన్ని ఆత్మలు రక్షించారు అనే ప్రశ్న వేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు ఎంతవరకు దేవుని పని చేశారు. ఈ లోక సంబంధమైన పని మనం చేయాలి, ఎందుకంటే మన పోషణ కొరకు, మన అవసరాల కొరకు మనం చేయాలి. అట్లాగే దేవుని పని కూడా ఎంతో కొంత పరిచర్యలోనూ, సువార్తలోనూ, సేవలోనూ ఎంతో కొంత దేవుని పని చేయాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అక్కడ జడ్జిమెంట్ టైంలో వెళ్ళినప్పుడు ప్రభువారు అడుగుతారు, ఏం చేసావు నా కోసం అంటే మనం ఏం చెప్పలేకుండా ఉండకూడదు, చెప్పారు. లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. లెక్క అడిగినప్పుడు మనం లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలిరా నరుడా, లెక్క చెప్పాలిరా, క్రీస్తు కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా, సువార్త కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా, ప్రభు సేవ కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా, లెక్క చెప్పాలిరా నరుడా, లెక్క చెప్పాలిరా, సువార్త కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా, ఆత్మల కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా, నశించు వారి కొరకు నీవేమి చేశావు లెక్క చెప్పాలిరా. మనం ఖచ్చితంగా లెక్క చెప్పాలి. కాబట్టి అందరం కూడా ప్రభువారి యొక్క సువార్తను, ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించాలి. నశించిపోతున్న వారికి ప్రభువారిని పరిచయం చేసి ఆత్మల రక్షణలో మనం కూడా పాలిభాగస్తులం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్.